నమస్కారం. 99 టీవీ ప్రేక్షకులకు మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది. మనిషి జీవితం కూడా ఉగాది పచ్చడిలాగే ఎన్నో రకాల భావాలు భావనలతో సమ్మిళితం. అందుకే ఈరోజు ఉగాది పచ్చడి చేసి అందులో ఉన్న తీపిని ఆస్వాదిస్తూ మిగతా రుచులన్నిటినీ మరిచిపోయి హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే ఈరోజు మనం కూడా మీరు రోజు చూస్తున్నటువంటి ప్రత్యేకమైన యాంకర్లందరినీ కూడా జత చేర్చి మీకోసం 6 యాంకర్లతో అందమైన ప్రోగ్రామ్గా మలచి మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమం పేరే కొంచెం తీపి కొంచెం కారం. షడ్రుచుల సమాహారం ఉగాది అంటారు. అంటే 6 రుచుల సమ్మేళనం ఉగాది. అందుకే ఈరోజు ఉగాది పచ్చడి చేస్తారు. ఉగాది పచ్చడిలో 6 రకాల ఐటమ్స్ని వాడతారు. అందుకే మనం కూడా ఈనాటి మన కార్యక్రమంలో మీ అందరికీ పరిచయమైన 6 యాంకర్లను తీసుకొని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాం సరికొత్తగా. మరి ఈనాటి మన కార్యక్రమం కొంచెం తీపి కొంచెం కారంలో తీపి తీపి కబుర్లతో కారం కారం ఇన్సిడెంట్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మన యాంకర్లు సిద్ధంగా ఉన్నారు. వారి గురించి నేను చెప్పడం కంటే ఒక్కసారి వారి మాటల్లోనే పరిచయం చేసుకుందాం. ముందుగా లాస్య. ఒక పాట పాడి స్టార్ట్ చేస్తాను. పలుకే బంగారమాయేనా కోదండ పాని పలుకే బంగారమాయేనా పిలచిన పలుకవేమే కలలోన మస్మన పలుకే బంగారమాయేనా. అది సంగతి. ఇవాల్టి మీ లైఫ్ అండ్ స్టైల్ యాంకర్ లాస్య ఇలా మీ ముందుకి. వెరీ గుడ్ లాస్య. ఇప్పుడు ప్రియా. నేను కూడా ఒక పాటతో స్టార్ట్ చేస్తాను. రోజు మీ అందరికీ మధుర గీతాలు అందించి మార్నింగ్ రాగలో నాకు పాడడం అలవాటు అయిపోయింది. సో మీకోసం రామ 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 నీలి మేఘశ్యామ రామ రవికుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ. ఇదన్నమాట సంగతి. నేను కూడా ఈరోజు స్పెషల్ ప్రోగ్రాంలో మార్నింగ్ రాగా కాకుండా ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఓకే ప్రియా, మార్నింగ్ రాగాలాగే ఇప్పుడు కూడా చక్కగా రాగాలాపనతో నీ ఇంట్రడక్షన్ బాగుంది. నెక్స్ట్ స్నిగ్ధ. నేను ఒక చిన్న జోక్ చెప్తాను. చీమ ఇంకా ఏనుగు బండి మీద వెళ్తున్నారట. అయితే ఒక యాక్సిడెంట్ అయ్యి చీమకు దెబ్బలు తగలేదట. ఎందుకు? చీమ హెల్మెట్ పెట్టుకుంది. అందరు నవ్వండి. వెరీ గుడ్ స్నిగ్ధ, మంచి జోక్ చెప్పావు. ఇప్పుడు దీప తనని ఎలా పరిచయం చేసుకుంటుందో చూద్దాం. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎవ్రీడే టెలికాస్ట్ అయ్యే 10:30 షోలో అంటే మీ 99 సినిమాలో చూసే ఉంటారు నన్ను. మీ అందరి కోసం ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. ఇప్పుడు హరిత. నా పేరు హరిత. మీకు నేను 99 టీవీలో బిగ్ స్టోరీ ద్వారా పరిచయం అయ్యాను. ఎనీవే 99 టీవీ ప్రేక్షకులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మీ అందరి కోసం నేను కూడా ఒక పాట పాడాలనుకుంటున్నాను. మావి చిగురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి కబురు విని కాలి పదములు ఆలపించెను కొత్త ఊయల ఇంతలో కల పండగ మన ఇంటిలో ఉగాది పండుగ చిన్నారి సీతకు శ్రీమంతమై సరికొత్త ఆశల వసంతమై మనసు మురిసిపోగా. వావ్, ఎక్సలెంట్ హరిత, ఎక్సలెంట్. మన ఇంటిలో ఉగాది పండగే కాదు, మన స్టూడియోలో కూడా ఈరోజు ఉగాది పండగే, మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పండగే. ఎనీవే పాటలో ఉగాదిని మిక్స్ చేసి చాలా బాగా పాడావు. నెక్స్ట్ విషిత. నమస్కారం అండి. 99 టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నేను మీ విషిత. మీరు నన్ను బులెటిన్లో చూస్తూనే ఉంటారు. మీ అందరి కోసం ఒక సాంగ్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మత పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మత పరమేశ్వర రామ. వెరీ గుడ్ విషిత, ఎక్సలెంట్. నువ్వు కూడా చక్కగా ఇంత బాగా పాడతావని నేను అనుకోలేదు. ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ ఇక మన కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు
ఇప్పటి వరకు వాళ్ళందరి పేర్లు మీకు తెలుసు, ఇప్పుడు వాళ్ళు పరిచయం చేసుకున్నారు కూడా. కానీ ఇప్పుడు నేను వెరైటీగా వీళ్ళతో ఒక చిన్న పని చేయించబోతున్నాను. అది చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. వెయిట్ అండ్ సీ. ఈ స్లిప్ తీసుకో, ఓపెన్ చేయొద్దు. ఓకేనా? ఓకే. అందరూ ఎవరి స్లిప్లు వాళ్ళు పట్టుకున్నారు కదా. ఇప్పటి వరకు మీ పేర్లు మీరు చెప్పుకున్నారు కదా, లాస్య, ప్రియా, స్నిగ్ధ, అలాగే దీప, హరిత, విషిత. సో మీ పేర్లు మీకు, నాకు, మన ప్రేక్షకులకి అందరికీ తెలుసు. కానీ ఈరోజు మన ఎపిసోడ్లో మీ పేర్లు అవి కాదు. మరి ఏం పేర్లు అని మీకు డౌట్ రావచ్చు. మీ పేరు నేను చెప్పడం కాదు, మీ కొత్త పేరేంటో మీరే చెప్పాలి. ఎలా అంటే మీ చేతిలో ఉన్న స్లిప్ ఓపెన్ చేయి. ఫస్ట్ లాస్య చెప్పు. లాస్య, ఎందుకు ఫస్ట్ నా దగ్గరికే వస్తున్నారు? వాళ్ళకి ప్రిపేర్ అయ్యే టైం ఇస్తున్నారు. కారం. నీ పేరు కారమా? వావ్, వెరీ గుడ్, బాగుంది కదా. చెప్పండి అందరూ ఒకసారి. కొంచెం సెట్ అయ్యేలా వచ్చింది అనుకుంటా. అంటే నువ్వు చాలా హాటా? అలాంటిదే. ఓకే, వెరీ గుడ్. నీ కొత్త పేరు నచ్చింది మాకు. తర్వాత ప్రియా. ఇప్పుడు ప్రియా పేరేంటో చూద్దాం. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు అందరితో స్వీట్ కొంటాను. ఓ, నాకు అదే వచ్చింది, తీపి అంట. సో నాకు సెట్ అయ్యి వేరు వచ్చినందుకు హ్యాపీ. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ స్నిగ్ధ. నాకు ఉప్పు వచ్చింది. ఉప్పు వచ్చింది. అది లేకపోతే ఏమంటావు, ఏమి టేస్టే ఉండదు. మామూలుగా చెప్తుంటారు కదా, అన్ని వేసి చూడు నన్నేసి చూడు అన్నట్టుగా. ఎన్ని వేసినా ఉప్పు లేకపోతే మాత్రం బాగుండదు, అసలు తినలేరు ఎవరు. మన ప్రోగ్రామ్ లో స్నిగ్ధ ఉప్పు అన్నమాట. అంటే ఎవరున్నా లేకపోయినా ఉప్పు అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి మిగతా వాళ్ళలో స్పెషల్ అన్నమాట. అంతేనా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీప పేరేంటో చూద్దాము. షడ్రుచుల్లో ఒక్కో రుచిని మాకు ఇచ్చేసినట్టున్నారు. సో వగరు. వగరు. ఓకే, వెరీ గుడ్. అసలు వగరు అంటే ఏంటి చెప్పండి దీప. వగరు అంటే కొంచెం టఫ్గా మాట్లాడడమేమో నాలాగా. మీలాగా ఎలా మాట్లాడడం? కొంచెం టఫ్గా, కాంప్లికేటెడ్గా. టఫ్గా అంటే మీ స్లిప్పులకు కూడా తెలుసా మీకు ఏది రావాలి అనేది? కాదు, రాసే చేతికి తెలుసు. కానీ మీకు ఎవరికి ఏది వస్తుందో తెలియదు కదా. మనకి తెలియదు, ఏదో చేసి ఇచ్చినట్టున్నారు మొత్తానికి మీరు. ఎనీవే, నీకు వగరు, నీ పేరు వగరు. ఇప్పుడు వెరీ గుడ్. ఒకసారి వగరుకు చప్పట్లు కొట్టండి. 4 రుచులు అయిపోయాయి. ఇప్పుడు హరితకి ఏ రుచి వచ్చిందో, ఏ రుచితో తనని ఇప్పుడు మనం పిలవాలో చూద్దాం. ఓకే, అందరికీ వచ్చి ఉంటాయి షడ్రుచులు, మరి నాకు ఏదో ఒకటి రావాలి కదా. పులుపు. పులుపు, వెరీ గుడ్. పులుపు అంటే? పులుపు అంటే ఏ కూరలైనా పులుపు లేనిదే వంట అవ్వదు కదా. మరి పులుపు లేనిది ఎట్లా అవుతుంది? స్పెషల్ కదా ఎంతైనా. అంటే ఏ కూరలోనైనా చింతపండు మస్ట్. కూరకి చింతపండే కదా వేస్తారు ఆడవాళ్ళు, అంటే వంటలో కుదిరినప్పుడు. అది లేకపోతే రాదు కదా. సో అది కూడా ఇంపార్టెంట్ అయిందే కాబట్టి మీరు కూడా మాకు ఒక ముఖ్యమైన రుచి అన్నమాట. థ్యాంక్ యూ. వెరీ గుడ్, బాగుంది. పులుపు హరిత గారికి చెప్పట్లు. ఇప్పుడు విషితకి ఏ రుచి వచ్చిందో చూద్దాం. ఏ రుచి వచ్చిందో ఏమో, ఇంకా చూడాలి. చేదు. చేదు. చేదు అని అంత చేదుగా మొహం పెట్టావేంటి? నీకు చేదు అంటే ఇష్టం లేదా? నేను చేదు కాదు. అవును, నువ్వు చాలా స్వీట్. మరి నీకెందుకు అలా చేదు వచ్చింది? విషితకి ఎందుకు వచ్చిందో నేను చెప్తాను, మీరెవరు గెస్ట్ చేయలేరు. నేను చెప్పనా? ఆల్రెడీ 5 రుచులు అయిపోయాయి, మిగిలింది అదే కాబట్టి తనకు వచ్చింది కదా. అయినా సరే మన చేదు చేదు విషితకి మనం చప్పట్లు కొట్టి హ్యాపీనెస్ అందిద్దాం. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనందరి తరపున ప్రేక్షకులకి అందరం కలిసి శుభాకాంక్షలు చెప్తాం. 99 టీవీ ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చక్కగా అందరూ రెడీ అయిపోయారు. ఉగాది పండుగ మొత్తం మీ దగ్గరే కనిపించేస్తుంది. అసలు ఉగాది అనేది ఎందుకు వచ్చింది? మనకి తెలుగు సంవత్సరాలు ఎన్ని ఉంటాయి తెలుసా? 60. ఈ 60 సంవత్సరాలకి 60 పేర్లు ఉన్నాయి. మామూలుగా ఉగాది అనేది మన తెలుగు తొలి సంవత్సరాది అంటారు. అంటే న్యూ ఇయర్ జనవరి 1 అనేది ఇంగ్లీషు సంవత్సరాది. మన తెలుగు వాళ్ళకి మాత్రం ఉగాది అనేది తొలి పండుగ. అంటే తొలి సంవత్సరాది, తొలి పండుగ కూడా కాదు, తొలి సంవత్సరాది. ఈరోజు 1 అన్నమాట. అయితే ఈ 60 పేర్లు ఎందుకు వచ్చాయి అంటే 60 పేర్లు చెప్పమంటే అందరూ అయిపోతారు. ఈ సంవత్సరం మనకి మన్మథనామ సంవత్సరం స్టార్ట్ అయింది. ఇంతకుముందు శ్రీ జయనామ సంవత్సరం వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి మనకి మన్మథనామ సంవత్సర ఉగాది ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం.
అసలు ఈ 60 పేర్లు రావడానికి ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే నారద మహర్షి మనందరికీ తెలుసు, వింటాం కదా ఆయన పేరు. ఆ నారద మహర్షి అనుకోకుండా ఒకసారి విష్ణుమాయ వల్ల అమ్మాయిగా మారిపోతాడు. అమ్మాయిగా మారిపోయి ఒక రాజును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి పెళ్లి చేసుకున్నాక అమ్మాయే కదా, అలా ఆ అమ్మాయి రూపంలోనే 60 మంది పిల్లల్ని కంటారు. కన్న తర్వాత ఆ రాజుతో పాటు యుద్ధంలోకి వెళ్ళగానే ఆ విష్ణుమాయ వల్లనే 60 మంది పిల్లలు చనిపోతారు. అప్పుడు నారదుడు ఆ స్త్రీ రూపంలోనే ఉండి బాధపడి విష్ణుమూర్తిని అడుగుతాడు, నా కొడుకులందరినీ చంపేశావు నువ్వు, నేను ఎలాగా తల్లిగా నేను బాధపడుతున్నాను అంటే, బాధపడుకు, వాళ్ళు వచ్చిన పని అయిపోయింది, అయినా సరే నీ గుర్తుగా వీళ్ళు 60 సంవత్సరాలుగా 60 పేర్లతోటి తెలుగు వారందరికీ ఎప్పటికీ గుర్తుంటారు అని ఆయన వరమిస్తారు. అందుకే ప్రభవ నామ సంవత్సరంతో మొదలవుతుంది. ప్రభవ అనే మొదటి కొడుకు పేరుతోటి అలా 60 సంవత్సరాలు కంటిన్యూ అవుతాయి అన్నమాట. నాకు తెలిసి ఇది 29వ సంవత్సరం, అంటే వరుసగా 60లో ఇది 29వ సంవత్సరం మన్మథనామ సంవత్సరం. అర్థమైందా? ఈరోజు తెలుగు సంవత్సరాది కాబట్టి మన తెలుగు పండుగని చక్కగా తెలుగుతోనే చేసుకుందాం. తెలుగుకు సంబంధించిన కొన్ని విషయాలు మన తెలుగు యాంకర్లతో మాట్లాడిద్దాం. ముందుగా ఒక పొడుపు కథ చెప్పిద్దాం. లాస్య ఏ పొడుపు కథ చెప్తుందో తనతోనే ప్రారంభిద్దాం. ఇందాక మీరు అంటున్నప్పుడే అనుకున్నా నా దగ్గరికి ఎక్కడొస్తారా అని, నేను నా ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయలేదు. ఓకే, పొడుపు కథ. తోకలేని పిట్ట ఊరంతా తిరిగిందట. ఏంటది? దీనికి ఆన్సర్ నీకు తెలుసా? నాకు తెలియకుండా అడుగుతున్నావా? తెలుసు తెలుసు, అదే నాకు తెలిసింది 2 3 ఉంటాయి, అందులో ఒకటి అలా వేస్తాను. తోకలేని పిట్ట ఊరంతా తిరగడమే కాదు 90 ఆమడలు తిరిగింది కూడా అంటారు పెద్దవాళ్ళు. తెలిసిందే కాస్తో కూస్తో. ఇప్పుడు మీరు చెప్తారు, నేను చెప్పానా? నువ్వు చెప్పేయి, నాకు తెలుసు, నీకు అర్థమై ఉండాలి ఇప్పటికి. ఓకే, తోకలేని పిట్ట ఊరంతా తిరిగింది ఉత్తరం అట. వెరీ గుడ్, చక్కగా అడగగానే మంచి పొడుపు కథ చెప్పావు. తర్వాత ఇప్పుడు ప్రియా, పొద్దున్నే మార్నింగ్ కాఫీలో అందరికీ పొడుపు కథలు తనేస్తుంది. ఈరోజు నేను తనకు వేశాను. అంటే నేను పొడుపు కథ వేసి ఆన్సర్ చెప్పమని అడగలేదు, తన్నే పొడుపు కథ చెప్పమన్నాను, తన్నే ఆన్సర్ కూడా చెప్పమన్నాను. ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ క్వశ్చన్ వేయడం అంటే చాలా ఈజీ, కానీ అవన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం. నాకు గుర్తుందో కూడా 1 2, అందులో ఒకటి ఆల్రెడీ లాస్ట్ అడిగేసింది. ఇంకా ఒకటి కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. చెప్పండి. చిన్నప్పటి నుంచి విని విని చదివి చదివి బోర్ కొట్టేసింది. మరి ఈ రోజైనా ఎప్పుడు అందులో టఫ్ క్వశ్చన్స్, ఈ రోజైనా అందరికీ సింపుల్గా ఇద్దామని చెప్పి ఇంత సింపుల్గా అడుగుతున్నాను అనమాట. అమ్మ ప్రియా, నువ్వు పెద్ద యాంకర్ అని మా అందరికీ తెలుసు. నీ యాంకర్ టాలెంట్ అంతా నా దగ్గర చూపించకుండా కొంచెం టఫ్గా ఉండేది అడిగితే బాగుండదు. మరి బుల్లిది అడిగేసావు. ఫోన్లో మిగతా వాళ్ళు ఉన్నారు కదా. ఆన్సర్ కూడా చెప్పే, ఇంకెందుకు అందరికీ తెలిసింది ఆన్సర్. కళ్ళు, రెప్పలు. కళ్ళు ఇలా ఇలా కొట్టి మేము మా కళ్ళు తెరిపించింది పెద్ద పొడుపు కథ చెప్పి. ఇప్పుడు మన స్నిగ్ధ ఎలాంటి పొడుపు కథ చెప్తుందో విందాం. పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమ మెలికల గిలక. ఏంటది? చెప్పండి. మాకు తెలుసు, నువ్వు చెప్పు. నాలుక. నాలుక. వెరీ గుడ్. ఇది నీకు తెలిసి చెప్పావా, తెలుసుకుని చెప్పావా? తెలుసుకొని చెప్పాను. Very good. ఈజీగా అడిగారు కదా, కొంచెం టఫ్ ఉండాలని. ఇది టఫ్ గా ఉందా? కాదా? మేము అలాగే ఫీల్ అవుతున్నాం. చాలా టఫ్ గా ఉంది, చాలా టఫ్ ఇచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు దీపయ్య పొడుపు కథ చెప్తుందో చూద్దాం. కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది. ఏంటది? పరిగెట్టదా? పరిగెత్తు, నడుస్తుందా? నడుస్తూ వెళ్తుంది. కళ్ళు లేకుండా ఏడుస్తుంది. ఏడుస్తుంది. ఓకే, చూస్తుందా? ఏమో అడిగి చెప్తా. ఓకే, ఇంతకీ ఆన్సర్ మాకు తెలుసు, నీకు తెలుసా? నాకు తెలుసు. మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలుసా? అయితే మన ప్రేక్షకులకు కూడా తెలుసుకునేలా చేద్దాం. చెప్పేసి. మేఘం. చాలా చాలా బాగుంది ఈ పొడుపు కథ. ఇప్పుడు హరిత. ఓకే, నేను చెప్పేది మీరు మాత్రం ఈజీగా చెప్పేయచ్చు పొడుపు కథ. ఓకే, గుంపుడు చెట్లలో దబుక్కును పడ్డాయి. గుంపుడు చెట్లలో దబుక్కును పడ్డాయి. దబుక్కున ఈజీగా పడ్డాయి. చెప్పేయచ్చు. దబుక్కున పడ్డాయి. దబుక్కును పడ్డాయి. చెప్పేయండి, ఇంకెందుకు ఈజీ? చెప్పండి మీరు. అందరూ ఆన్సర్స్ చెప్పారు కదా. ఎలాగ ఈజీ, ఇది చాలా ఈజీ. ఆలోచించి చెప్పండి. ఇంత ఈజీ వాటికి ఆన్సర్ చెప్పకపోతే మా వాళ్ళంతా మేధావులు, ఇంత చిన్న చిన్న వాటికి ఆన్సర్స్ చెప్పరు మా వాళ్ళు. కొంచెం ఆలోచించండి. ఆలోచించాల్సిన అవసరం లేదు మా వాళ్ళకి. చెప్పరు. చెప్పండి. వడగళ్ళు. నో, ఆలోచించండి. ఆకుల. ఆకులా? వెరీ గుడ్. వడగళ్ళు కూడా అలానే పడతాయి. 2 3 ఆన్సర్లు ఉన్నాయేమో మీ దానికైతే. లేదు, గుంపుడు చెట్లలో అన్నాను. గుంపెడు. గుంపుడు చెట్లలో, గుంపెడు చెట్లలో. గుంపుడు చెట్లలో గబుక్కున పడ్డాయి అంటుంది. మామిడికాయ. పిడుగా. వర్షం. మామిడికాయలంటే విడివిడిగా ఉంటాయి కదా. ఆకులు. లేదు. అక్కడ హింట్ వస్తుంది. మా వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారు. చాలా వరకు ట్రై చేయండి. సరే, వాళ్ళు ట్రై చేయడం అయిపోయింది, మీరే చెప్పండి. ఓకే, చెప్తున్నాను. తాటికాయలు. తాటికాయలు. ఓకే, వెరీ గుడ్.
అందరూ చెప్పారు, ఈజీగా ఆన్సర్స్ చెప్పేసేసాము. కానీ ఆన్సర్స్ చెప్పాలని ఆలోచించి ట్రై చేశారు మన వాళ్ళు. హరిత గ్రేట్, నువ్వు ఎక్సలెంట్. ఓకే, ఇప్పుడు విషిత. 10 చీమలు ఉంటాయి, 10లో 9 బ్లాక్ గా ఉంటాయి, 1 వైట్ గా ఉంటుంది. ఎందుకు? అది ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంది కాబట్టి. ఇది ఒక పొడుపు కథ, ఇది చిన్నపిల్లలు కూడా చెప్తారు. చిన్నపిల్లలు కూడా చెప్తారు కానీ పెద్దవాళ్ళకి తెలియదు కదా, ఆహా, చిన్నపిల్లలకే తెలుస్తుంది. ఆహో, అంటే నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నువ్వు మాకు కూడా చిన్నపిల్లలు అనుకొని చెప్పావన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అద్భుతం, అద్భుతం, చాలా బాగా చెప్పారు. తెలుగులో పొడుపు కథలు చెప్పమంటే ఒక రౌండ్ మొత్తం చక్కగా రౌండ్ వేసేసారు. బాగుంది అమ్మాయిలు, బాగుంది. సో నెక్స్ట్ తెలుగు సామెతలు చెప్పుకుందాం. తెలుగు పొడుపు కథలు అయిపోయాయి కదా, ఇప్పుడు సామెతలు చెప్పుకుందాం. ఈ రౌండ్ ఈసారి వెరైటీగా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. ఈ రౌండ్ దీపాతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వు నాకు బ్రేక్స్ ఇవ్వకుండా నువ్వే చెప్పేస్తున్నావు, ఎపిసోడ్ లో యాడ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా. సో ఇప్పుడు దీపాతో స్టార్ట్ చేద్దాం. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అంట. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ సామెత. మామూలుగా ఇలాంటి సామెతలు మనం చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పిన్నులు, పెద్దమ్మలు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అంటూ ఉంటే వింటూ ఉంటాం, అవునా? మనం కొత్తగా సామెతలు అనేవి మనం తయారు చేయకపోయినా నెట్లో చూసి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నెట్లో చూసి నేర్చుకుంటాం. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర పెరగడం అనేది ఇప్పుడు లేదు, ఈ జనరేషన్కి అదృష్టం లేదు. ఎనీవే, మనం ఇప్పుడు సామెతల ద్వారా, ఇలాంటి పొడుపు కథల ద్వారా కొంచెం వెనక్కి వెళ్ళి ఆ ట్రెడిషన్ సరి గుర్తు చేసుకోవడానికే ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాను నేను. వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు, చప్పట్లేసుకుందాం. నెక్స్ట్ హరిత. సొమ్ము ఖరీది, సోకు మరొకరిది. నేను ఒకటి అడుగుతాను, ఆ చీర మీదేనా? నాదేనండి, నాదేనండి. ఎందుకంటే మీ అమ్మగారి చీర, మీ అత్తగారి చీర కట్టుకొచ్చారేమోనని డౌట్. లేదండి, నాది. సామెత చెప్పినంత మాత్రం చీర కాకుండా పోదు కదా. ఏమో మాకు సడన్గా గుర్తొచ్చింది మీరు ఆ మాట అడగగానే. ఎనీవే, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ మన చిన్ని చీమల తల్లి విషిత ఏం చెప్తుందో చూద్దాం. ఆలస్యం అమృతం విషం. అంటే ఏంటి, నిన్ను పొగిడాను అనుకుంటున్నావా, కామెంట్ చేశాను అనుకున్నావా? రెండు, అందుకే ఆలస్యం అమృతం విషయం అని చెప్పేశావు. వెరీ గుడ్, బాగా అర్థం చేసుకుంది. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ నుంచి ఈ రౌండ్కి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు స్నిగ్ధ. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. మా స్నిగ్ధకి కూడా అది కరెక్ట్గా సెట్ అయింది. అవునా? నీ నోరు మంచిదని అందరూ అంటారా? అవును. ఎవరితో గొడవలు ఉండవా నీకు? అస్సలు అస్సలు ఏక కంఠంతో మిగతా యాంకర్లు కూడా చెప్తున్నారంటే ఒప్పేసుకోవచ్చు. ఎక్సలెంట్ స్నిగ్ధ, బాగుంది. ఇప్పుడు ప్రియ రాగాల ప్రియ. బురద తొక్కనేలా, కాలు కడగనేలా. నార్మల్గా వెళ్తుంటాం, నేను తొక్కను, అసలు తొక్కనివ్వను కూడా. అంటే బురద తొక్కనేలా అనరు అనుకుంటా, అడుసు తొక్కనేలా అంటారు. అంటే మన కంఫర్ట్ ఎలా ఉంటే అలా మార్చేసుకోవచ్చు అనుకోండి సామెతల్ని ట్రెండ్ కి తగ్గట్టుగా. సో బురద అంటే ఇప్పుడు అందరికి అర్థం అవుతుంది కదా, అందుకే కొంచెం మార్చి చెప్పు. ఇంకెవరున్నారు తెలిసిందేగా, లాస్య. కొత్తొక వింత పాతొక రోత. నాకు నిజంగా అది ఒప్పుకుంటా. ఎలా? ఏముంది, నేను ఇప్పుడు కొత్త ఫోన్ వస్తుంది, నాకు అదే చాలా నచ్చుతుంది. నా పాత ఫోన్ అప్పుడు అది కొత్త ఉన్నప్పుడు అది బాగా నచ్చుతుంది, అది పాతయాక అది ఒక రోతే కదా. ఓకే, అంతేనా, ఇంకేదైనా ఉందా? లేదు లేదు, అంతవరకు అంతవరకు. ఓకే అండి, ఎక్సలెంట్, చాలా బాగుంది. వెరీ గుడ్. ఈ రౌండ్ కూడా భలే చక్కగా చెప్పేశారు, ఫాస్ట్గా. పొడుపు కథల్లోనూ సామెతల్లోనూ మన అమ్మాయిలు ఎక్కడ వెనకడుగు వేయట్లేదు, ఏది మర్చిపోలేదు. ఇప్పటి వరకు మన వాళ్ళు పొడుపు కథలు, సామెతలు చక్కగా బాగా చెప్పారు, వెనక తరానికి వెళ్ళొచ్చారు, ఏది మర్చిపోలేదు, ఈ తరంలో ఉన్నా కూడా అన్నట్టు చక్కగా గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం బాగా వినండి, బాగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే బాగా వినండి అని, అందరికీ ఛాన్స్ ఇస్తున్నాను. కరెక్ట్గా అర నిమిషం టైంలో ఒక్క ఇంగ్లీష్ మాట కూడా రాకుండా అంతా తెలుగే మాట్లాడాలి. ఆంగ్ల పదం, ఇంగ్లీష్ ఆంగ్ల పదం ఏది రాకుండా అర నిమిషం పాటు తెలుగు మాత్రమే మాట్లాడాలి. అయితే ఇప్పుడు ఈ తెలుగు మాట్లాడే విధానం హరితతోనే మొదలు పెట్టేద్దాం. హరిత చెప్పు. ఓకే ఓకే ఓకే, అవుట్ అవుటా? అలవాటైపోయింది కాబట్టి తనని ప్రస్తుతానికి క్షమించేద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం. మొదటిసారి అవకాశం నాకే ఇచ్చారు కాబట్టి నేనే మాట్లాడతాను. మొదట మనం ఉగాది పండుగ గురించి చెప్పుకుందాము. ఉగాది పండుగని చేసుకునే వారు ఎవ్వరూ ఉండరు. ఈ ఉగాది పండుగ వచ్చిందని మనం ఇంతమంది యాంకర్స్ కలిసి అయిపోయింది. మనం కూడా, నేను కూడా ఓకే అనకూడదు, నేను కూడా తెలుగులోనే సంభాషించాలి కాబట్టి ఇప్పుడు దీప మాట్లాడు. ప్రియా కూర్చొని ఉంది, పసుపు కుంకుమ రంగు లంగావణిలో చక్కగా అందంగా
తయారై వచ్చింది. ఇంకా ఏం గుర్తుకు రావట్లేదు ప్రియాని చూస్తుంటే. అంతా బాగుంది కానీ ప్రియా పూలు కూడా పెట్టుకుని వస్తే బాగుండేది. గాజులు కనిపించట్లేదు సరిగ్గా. కాకపోతే చాలా చక్కగా ఉంది, అందంగా. ఉగాది శోభ అంతా కనిపిస్తుంది ప్రియాలో. హాఫ్ మినిట్ అయిపోయినట్టుంది. నేను తెలుగు అలా కాదు, నాది అయిపోయింది. హాఫ్ మినిట్ అయిపోయినా నేను తెలుగు మాట్లాడుతుంటే మీరు మెస్మరైజ్ అయిపోయి వినేస్తున్నారు అంతే. ఇంగ్లీష్ మళ్ళీ తెలుగులో మాట్లాడడానికి అంత కష్టపడి మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నావా? సరే, దీప చక్కగా తడబడకుండా ప్రియ మీద ప్రేమనంతా తెలుగులో చూపించేసింది. అద్భుతం అద్భుతం. తర్వాత లాస్య. నాకు బాగా మాటలు వచ్చేవి, మాటలు ఒకరి గురించి తెలిసి మాట్లాడేది మాత్రం నా స్నేహితురాలు కంటే ఎక్కువ మన వ్యాఖ్యాత స్నిగ్ధ గారు. తనను నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. అంటే ఇంత అందంగా, ప్రత్యేకంగా, చీరకట్టులో ఇంత ముద్దుగా ఇలా ఉంటుంది అని నేను ఏ రోజు అనుకోలేదు. తను ఏ రోజు ఇష్టపడదు. అదే చీరలో నన్ను చూసి నవ్వుతారా అందరూ, నేను బాగుంటానా అని అనుకుంటుంది. కానీ ఈరోజు తనను చూసి ఈ అమ్మాయి చక్కగా ఉందే అని అనుకుని వాళ్ళు మాత్రం ఎవ్వరూ ఉండరు. పక్క నాకు చాలా గర్వంగా ఉంది. తన ఫ్రెండ్ మాకు కూడా చాలా గర్వంగా ఉంది. అర నిమిషం దాటిపోయినా ధారాళంగా మాట్లాడేస్తున్నందుకు. చాలా చక్కగా స్నిగ్ధ గురించి ముగ్ధ మనోహరంగా తనకున్న స్నేహపూరితమైన ప్రేమ భావనని వ్యక్తపరిచినందుకు లాస్యకి మా యొక్క ధన్యవాదములతో పాటు అభినందనలు. ఇప్పుడు ప్రియాతి ప్రియమైన ప్రియ, తెలుగులో మాట్లాడమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితం కూడా తీయగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అప్పుడప్పుడు చేదు, వగరు, ఉప్పు ఇలాంటివి వస్తూ పోతూ ఉంటాయి. కానీ వాటిని ఏమీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉండాలి. అదే జీవితం అంటే. కాబట్టి ఈ ఉగాది రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉప్పు, కారం వాటన్నిటికంటే ఎక్కువగా తీపి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓ, అద్భుతం అద్భుతం. చాలా చక్కగా ఉగాది పండుగ గురించి ఒక ఆంగ్ల పదం కూడా రాకుండా చాలా చక్కగా చెప్పావు. ఇక చివరగా మిగిలిన వారెవరు? స్నిగ్ధ. ఈ వరుసలో మిగిలిన స్నిగ్ధ గారు, మీరు చెప్పండి. స్నిగ్ధ గారు, ఏం కాదు, అర నిమిషం. మీ గురించి మీ మిత్రురాలు ఎంత తెలుగులో ఎంత ప్రేమగా చెప్పింది మీరు కూడా చెప్పండి. లాస్య అంటే నవ్వు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు నాతోనే ఉంటుంది. నేను లాస్యతోనే ఉంటాను. ఇంకా అర నిమిషం అవ్వలేదా? ఇంకా మేము ఒకటే కలిసి చదువుకుంటున్నాం. ఒకటే కలిసి చదువుకుంటున్నారా? ఏంటో ఒకటి కలిసి కలిసి డిగ్రీ అయిపోయింది. టుగెదర్ అంటే అయిపోయింది. నాకు ఇంకొక ఛాన్స్ అవసరం లేదు, ఇవ్వనంతే. ఇంకొక ఛాన్స్ కాదు, ఇంకొక అవకాశం నేను ఇవ్వను. మనము చిన్నప్పటి నుంచి వింటుంటాం, ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు పాలిస్తుంది, ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, ఒక తోక ఉంటుంది. ఆవు గురించి చెప్పుకుంటూ పోయినా నిమిషాలు చెప్పుకుంటూ పోవచ్చు. లాస్య గురించి స్నిగ్ధ గురించి లాస్య. కానీ మీరు తెలుగు అన్నారు కదా? తెలుగులోనే. మరి కొంచెం నేను తెలుగులోనే చెప్తున్నాను కదా. చివరాఖరిగా మనం చిట్టి చీమల తల్లి దగ్గరికి వెళ్దాం. విషిత. నువ్వు చెప్పు. నువ్వు విషిత కాదు, నీ పేరేంటి? చేదు కాదు, చేదు. చేదు చేదు అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. కానీ చెప్పు ఇప్పుడు. ఇక్కడ ఉన్న ఈ వ్యాఖ్యాత్రులు అందరితో నేను ఉగాది జరుపుకోవడం నాకు ఆనందంగా ఉంది. దీనికి పెద్ద వ్యాఖ్యాత్రిగా శ్రీజ గారు వ్యాఖ్యాత్రిగా చేయడం ఇంకా ఆనందంగా ఉంది. వీళ్ళందరితో ఉగాది జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరిలో ఉగాది నాకు అన్ని పండుగలు కనిపిస్తున్నాయి. లాస్యం చూసినట్లయితే నాకు బతుకమ్మ, ప్రియాని చూసినట్లయితే దీపావళి, ఇంకా స్నిగ్ధాన్ని చూసినట్లయితే నాకు ఉగాది, దీపాన్ని చూసినట్లయితే ఇంకా అన్ని పండుగలు గుర్తొస్తున్నాయి నాకు. వీళ్ళందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి హరితని చూస్తే ఏమనిపించలేదా పాపం? హరితని చూస్తే నాకు పల్లెటూరులో ఏరువా కానీ తను ఒకటి చేస్తుంది అనమాట, అలా అనిపిస్తుంది ఆ ప్రోగ్రామ్ లో. చాలు చాలు చాలు. అయితే అర నిమిషం కన్నా ఎక్కువే చెప్పావు కాబట్టి నీ చేదు అనేది ముఖంలో కనిపించలేదు పాపం. తెలుగు చెప్పమన్నప్పుడు బాధపడతావు అనుకున్నాను, కానీ ఆ చేదు ముఖంలో ఏం చూపించలేదు. కొంచెం తీపి కొంచెం కారం కార్యక్రమంలో మన వ్యాఖ్యాతృలందరూ కూడా చక్కగా తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించడమే కాకుండా తెలుగుదనాన్ని గుర్తు చేస్తూ ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో మీ అందరినీ ఆనందింపజేస్తున్నారు కదా.
మరి ఇలాగే ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలంటే ముందు చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరిన్ని విశేషాలు చూద్దాం. తాగుబోతులా నటించాలంట. అత్తయ్య గారు అలా అనకండి అత్తయ్య గారు, మమ్మల్ని ఎక్కడికి పంపిస్తారు అత్తయ్య గారు? ఈ రోజుల్లో కోడలు ఎలా ఉంటున్నారు అత్తయ్య గారు? కొంచెం తీపి కొంచెం కారం ఉగాది స్పెషల్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. షడ్రుచులు అంటే 6, అంటే 6 యాంకర్లను తీసుకున్నాము, 6 రౌండ్లతో ఆడిస్తున్నాం. ఇప్పటికి 3 రౌండ్లు సక్సెస్ఫుల్గా పూర్తయిపోయాయి. వారి తెలివితేటలు, ప్రతిభా పాఠవాలు మనందరం చూస్తున్నాం కూడా. మరి మిగతా 3 రౌండ్లలో వారందరి టాలెంట్ ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. అయితే ఇప్పుడు రౌండ్ వెరైటీగా ఇందాకట్లాగే సేమ్ చీటీల రౌండ్. అంటే ఇప్పుడు నా దగ్గర 6 చీటీలు ఉన్నాయి, స్లిప్స్. ఈ 6 స్లిప్స్ని నేను ఒక బౌల్లో వేస్తాను. ఈ బౌల్లోంచి, అంటే మీరెవరు రానక్కర్లేదు, నేనే మీ దగ్గరికి వస్తాను. తల ఒక స్లిప్ తీసుకోవాలి. ఏ స్లిప్లో ఏమొస్తే అది చేసి చూపించాలి. ఏమొచ్చినా సరే మళ్ళీ నువ్వు చేయి అనకూడదు. ఎవరికి వచ్చినా సరే వాళ్ళు చేసేయాలన్నమాట. ఫస్ట్ ఎవరి దగ్గరికి రాను, ఎవరి దగ్గరికి వచ్చినా అందరూ ఆడాల్సిందే, తప్పదు. కాబట్టి ఫస్ట్ నేను స్నిగ్ధ దగ్గరికి. ప్లీజ్ నువ్వు ప్లీజ్ అన్నా ఏమన్నా నేను వదిలేదు. పట్టుకోనుండు. తీసుకో, బాగా కలుపుకొని నీకు కావాల్సింది తీసుకో. కానీ చదవాలి కదా. తాగుబోతులా నటించాలంట. ఏం పర్వాలేదు, నువ్వేం బాధపడకు. అందుకే నీకోసం వెరైటీగా బాటిల్ కూడా రెడీ చేశాను. ఇదిగో. ప్లీజ్ నాకు రాదు అంటే కుదరదు. నేను ఏమైనా చూడలేదు. చూడక్కర్లేదు, అది తాగి తాగుబోతులు యాక్షన్. నాకు రాదు. తాగుబోతులు తాగుతారు కదా, తాగేసా. తాగుబోతులు ఇలా మాత్రం తాగి అంతే. అది చూసినా మీకు తెలుస్తుంది, మరి నేను చూడలేదు ఎప్పుడు. సినిమాలు చూడలేదా? మాకు అదంతా తెలీదు. నువ్వు కరెక్ట్గా చేస్తేనే ఈ రౌండ్ కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు మేమేం చేయలేం, ఇలాగే కూర్చుంటాం. అరే నాకు నిజంగా రాదు. ఏదో ఒకటి చెయ్యి. మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. చాలు. చాలా అంటే మందు చాలా, పాట చాలా, 2 చాలు. నీకు చప్పట్లు లేవు ఈ రౌండ్ లో. నేను చప్పట్లు కొట్టనివ్వను. సరే, తర్వాత ముందే చెప్తున్నా, ఎవరు కూడా మేము చెయ్యము, మాకు రాదు అనకూడదు. ఇప్పుడు ప్రియా అలా అనదులే. ప్రియా ఓపెన్ చేయి. దేవుడా, ఏంటేంటి? గయ్యాలి అత్తను బాధతో బతిమాలుతున్నట్లు నటించాలి. అంటే అత్తగారు నేనే గయ్యాళి అత్తగారు కట్నం తేలేదని చెప్పేసి నిన్ను రాచి రంపాన పెడుతుంది అనమాట. నేను నటించాలి భయపడుతున్నట్లు, ఏడుస్తూ బతిమాలుకోవాలి. బతిమాలుకోవాలి, నటించాలి. బతిమాలుకుంటూ అంటే యాక్ట్ చేయడమే. అంతే. బాగా బతిమాలుకో. నేను రానా, నువ్వు వస్తావా? మీరే రావాలి. ఇప్పుడు నేను అత్త, నువ్వు కోడలు అనమాట. అంటే హాయ్ అత్త, బాయ్ అత్త లాంటివి చెప్పకూడదు. ముందే చెప్తున్నా, నేను గయ్యాళి అత్త. బతిమాలుకో. ఏమే పొద్దున్న లేచావు, అంట్లు దోమాలని తెలీదా? ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా? రోజు దీనికో సేవ అయిపోయింది అత్తగారు. సారీ అత్తగారు, ఇప్పుడు వెళ్ళి తోమేస్తా అత్తగారు. అంట్లో ఒకటి తొమ్మిది సరిపోయిందా? నీ బాబిస్తానన్న కట్నం ఎప్పుడు ఇస్తాడే? వెళ్ళి తీసుకురా. ఆ కట్నం అంతా దీన్ని ఎత్తికేసి కొట్టాలి. అత్తగారు ఏం లేదు అత్తగారు, ఇచ్చేస్తాను అత్తగారు. ఇప్పుడు అంట్లు తోమిన తర్వాత అంటే అంట్ల గిన్నెలో దాచిపెట్టావా కట్నం ఏమన్నా? అంట్లు తోమిన తర్వాత ఇచ్చేస్తానంటున్నా. అందులోంచి ఒక తప్పేలా తెచ్చి దీన్ని ఎత్తి మీద వేయాలి. ఏంటి అంటున్నావు? అత్తగారు ఇప్పుడు అంట్లు తోమి ఇంటికి వెళ్తాను అత్తగారు. వెళ్ళి నేను కట్నం డబ్బులు తెస్తాను అత్తగారు. అత్తగారు నాకు డౌట్ అత్తగారు, మీరెంత కట్నం ఇచ్చారు అత్తగారు? నేను మా ఆయనకి చాలా కట్నం ఇచ్చాను. మరేంటి మాయ గారు ఎప్పుడు చూసినా ఈ పిచ్చిది ఏమీ తేలేదు, నా దగ్గరే అన్ని తింది అని చెప్తూ ఉంటాడు. ఊరు మొత్తం అదే చెప్తూ ఉంటారు. అమ్మా ప్రియమ్మ, నువ్వు కాన్సెప్ట్కి పక్కకి వెళ్ళిపోతున్నావమ్మా. నేను చెప్పిన కాన్సెప్ట్ ఇది కాదమ్మా. కూర్చో. అంటే మీరే చప్పట్లు కొట్టేసుకోండి. అయ్యాడు అత్తగారు తిడుతున్నప్పుడు బతిమాలుకుంటూ ఏడ్చుకుంటూ అత్తయ్య గారు అలా అనకండి అత్తయ్య గారు, మమ్మల్ని ఎక్కడికి పంపిస్తారు అత్తయ్య గారు? ఈ రోజుల్లో కోడలు ఎలా ఉంటున్నారు అత్తయ్య గారు? అవన్నీ ఈ రోజుల్లో కోడలని రాయలేదు.
కానీ వీళ్ళంతా మేము ఈ నాకు రోజుల్లో reverse అవుతుంది. నీకు పెళ్ళాక మీ అత్తగారు ఏమంటారు చూడాలి వచ్చి ఒకసారి. ఇప్పుడు నాకు ఈ రౌండ్ వచ్చి రాలేదు, ఇటు వెళ్ళొస్తావు ఒక round. ఇప్పుడు విషిత వచ్చిందో ఏంటో టీచింగ్ చేసిన అబ్బాయిపై రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ అబ్బాయి ఎవరు? శ్రీజ గారు ఇప్పుడు అబ్బాయి కూడా మీరే. అన్నీ నేనే. ఏ పొరి ఏయ్ వస్తావా? దిమాగ్ ఖరాబ్ అయిందా? ఎటు వచ్చేది ఎటు? ఏ మస్తున్నావులే దా ఏయ్, సినిమాకి పోదాం. ఏ జరుగు. ఏ బాగున్నావురా. షీ టీమ్స్ కి చెప్తా నీ పేరు. షీ టీమా? షీ టీం లేదు, హీ టీం లేదు, దా ఏ నేను రాను. ఏయ్ జరుగు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇది చూద్దాం. దా. దా, కలిసి వెళ్దాం. ఏయ్ జరుగు. రా. ముట్టుకోకల్లా డైరెక్ట్ ముట్టుకుంటావేంటి? సరే ముట్టుకోలేదా అయితే ఎక్కడికి వచ్చేది ఎక్కడికి? సినిమాకి పోదా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఆదా చల్ నడు. బాగుంది, మొత్తానికి భయపడ్డారు. వెరీ గుడ్. మనకి చేదొక్కటే తెలుసు అనుకున్నాను కానీ అమ్మ బెదిరించడం కూడా తెలుసు. విషిత జోలికి ఎవరిని వెళ్తే జాగ్రత్త. షీ టీమ్స్కి చెప్తుందంట అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి, పోలీస్ కంప్లైంట్ వస్తుందంట. ఏదో పిల్ల బక్కగా చక్కగా ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడైనా ట్రై చేసేది, జాగ్రత్త. ఓకే, విషిత బాగా రెస్పాండ్ అయ్యింది, స్లిప్లో ఉన్నది యాజ్ టీజ్గా చేసింది చాలా హుషారుగా వెంటనే. ఇప్పుడు లాస్య డిసప్పాయింట్ చేయకు లాస్య. అస్సలు నేను నా శాయశక్తుల ప్రయత్నించు. ఏమొస్తుందో ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను ఇంత భయపడలా. చెన్నై స్టేషన్లో తమిళ్ రాక తమిళియన్ని అడ్రస్ అడగాలి. లాస్య నీకు తమిళ్ వచ్చా? ఈ తెలుగే సరిగ్గా రాదు, మళ్ళీ తమిళ్ వచ్చా? ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అవతల వాడికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, తమిళ్ మాత్రమే వచ్చు. వచ్చేయండి మాత్రమే రాదు, నీకు తమిళ్ రాదు. ఇప్పుడు అసలు నేను లేని ఇక్కడ నేను చూస్తాను నీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు చెన్నై స్టేషన్లో నువ్వు దిగావు, చెన్నై ఎక్స్ప్రెస్ దిగావు అనమాట. మీరు వస్తే ఇంకా బాగుంటది కదా. ప్రియాన్ తీసుకో. లాస్ట్ ఉంది, లాస్ట్ ఉంది. సరే సరే స్నిగ్ధ. ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాండ్ ఉండాలి, ఎక్కడో తెలుసు. తెలుగు తెలియదు, చెన్నై తమిళ్. మధ్య తెలుగు కూడా తెలీదా? కెన్ యూ గెట్ మీ ద అడ్రస్ వేర్ బస్ స్టాండ్ ఈస్? తమిళ్. ఏం భాష వచ్చే బాబు, నాకు వచ్చింది నీకు రాదు, నీకు వచ్చింది నాకు రాదు, కర్మ. అందుకే అన్నీ నేర్చుకోవాలంటారు. దీనికి ఎలా చెప్తే అర్థమై చెప్తుంది. మనకా తమిళ్ రాదు, దీనిగా తెలుగు ఏడ్స్ సావదు, తిట్టినాలు అవుతుంది, కర్మ. చాలు కదా, అంతేనా? ఇంకా చాలు కదా. మరి తమిళ్ రానప్పుడు ఏం చేస్తావు? ట్రై చేయాలి. అడ్రస్ నీకు ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, నీకు అడ్రస్ తెలీదు, దొరికిన దిక్క తనొక్కతే. చెన్నైలో దిగినప్పుడు మనకి తమిళ్ రాదు, అవతల వాడికి మనం మాట్లాడే ఏ భాష రానప్పుడు ఎలాగైనా సరే మనం అవతలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాడికి ఎలాగైనా సరే అర్థమయ్యేలా చెప్పాలి. కానీ సైగ చేసి అవతల వాళ్ళు నవ్వుతున్నారా అని చెప్పేసి తిట్టుకుంటే పని అవ్వదు కదా. ఎనీవే పాపం బాగా ట్రై చేసావు. ఇంకా మిగిలిన వారు ఇద్దరు. ఎవరు వారు? పులుపు. పులుపు ఉన్నవే రెండు, నువ్వు విడదిప్పినా కానీ. టీచర్లా యాక్ట్ చేయాలి. అబ్బా ఇంత సింపుల్గా వచ్చింది నీకు, ఇది మరీ అన్యాయం, నేను ఒప్పుకోను. అదే వేరేది వస్తే బాగుండేది. సరే ఏం చేస్తాం, కానీ టీచర్ గారు పాఠాలు చెప్పండి వింటాం. ఇట్లా చెప్పాలి, నిల్చోవాలా? స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. టీచర్ టీచర్ పాఠం చెప్పండి టీచర్, లేకపోతే మేము ఇంటికి వెళ్ళిపోతాం టీచర్. ఎక్కడికి వెళ్ళేది? కూర్చోండి చెప్తాను. మేము కూర్చోము. ఇప్పుడు వరకు గోల్ చేస్తానే ఉన్నారు, చెప్పాలి కదా మరి. మీరు సైలెంట్ గా ఉంటే కదా మేము చెప్పడానికి. ఓకే, అమ్మ అనే పదం మీకు రాయడం వచ్చా అసలు ఇంతకీ మీకు అందరికి? మా అమ్మకే రాదు, మాకేం వస్తుంది మరి టీచర్? నువ్వు నేర్చుకో, వస్తుంది. మా అమ్మకి నేర్పించండి, తర్వాత నేను నేర్చుకుంటాను. ముందు పలకడం వచ్చా అసలు? పలకండి ఒకసారి చూద్దాం. మరి నాన్న ఎవరు పలుకుతారు? నాన్న. అమ్మ స్పెల్లింగ్ AMMA, నాన్న స్పెల్లింగ్ NANNA. టీచర్ గారు ఓకే, మాకు వెరీ పాఠాలు గుడ్, చెప్తున్నారా? చాలా బాగా లేకపోతే మీరు నేర్చుకున్నారు. నేర్చుకుంటున్నారా? ముందు మీకు వచ్చా? నాకు వచ్చు కాబట్టి కదా నేను క్లాస్ టీచర్ గా ఉన్నాను. అడుగుతుంది. ఇది కరెక్ట్. పాఠం చెప్తారా వెళ్ళిపోమంటారా టీచర్? పాఠం చెప్తాను, చెప్పండి. మీరు ముందు సైలెంట్ గా ఉంటే కదా నేను పాఠం చెప్పడానికి. సరే ఓకే, అమ్మ అని రాయడం వచ్చా అసలు మీకు? రాసి చూపించండి ఒకసారి. గాల్లోనా టీచర్? గాల్లోనే రాయాలి మరి. సరే, పలకలు బల్పాలు ఇంట్లో మర్చిపోయి వచ్చాను టీచర్, ఇంకేదైనా పాఠం చెప్పండి టీచర్. పలకలు ఇంట్లో పూజలు చేసుకుంటున్నారా? ఈ రోజు పండుగ కదా టీచర్, అందుకే పూజలు దేవుడి మరి దగ్గర పండగ అయితే పెడతారు. స్కూల్కి ఎందుకు వచ్చారైతే? మరి స్కూల్ ఎందుకు పెట్టారు పండగ అయితే? అంటే మీరు మంచి చీర కట్టుకొని వస్తారు చూద్దామని వచ్చాను టీచర్.
ఇలాంటి గుడ్ టీచర్లున్నా నాలాంటి తిక్క స్టూడెంట్స్ ఉంటారు మరి. ఇలాంటి వాళ్ళని కూడా డీల్ చేస్తేనే గుడ్ టీచర్ అనిపించుకుంటారు. ఇంకొన్నది ఎవరు? మన దీప గారు. చెప్పండి శ్రీజ గారు. చాలా ఆనందంగా నా దగ్గరికి వస్తున్నారు. అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఏంటి? ఏముందమ్మా అందులో? నా ఓన్లీ నేను చెప్పుకుంటాను. అలాగే నీ ఓన్గా నువ్వే చెప్పుకో. దీప టెన్షన్గా ఉంది. దీప ఎందుకు? నేను ఏం చేసేస్తాను అని టెన్షన్ ఉందా? స్లిప్లో ఏముందో తెలుసుకోవాలని టెన్షన్గా ఉంది. చూద్దాము. అత్తారింటికి దారేది మూవీలో ఏదైనా ఒక డైలాగ్. కాదు, చీటింగ్. అందులో అది లేదు. ఎందుకు చీటింగ్? అందులో అది లేదు. నాకు చూపించు. చూపించు. అత్తారింటికి దారేదిలో డైలాగ్ చెప్పమని రాయలేదే. ఏయ్, ముక్కు మీద వాలిన ఈగను మేము అలాంటి చెప్పాం. మా ఇష్టం వచ్చింది మేము చెప్పుకుంటాం. యాక్ట్ చేసి చూపించాలి అని ఉంది. అమ్మా, రాసిందాన్ని నాకే మస్కా కొడతావా? మరి కొట్టకపోతే ఎలా? ఇందాక నుంచి మీరు మస్కాలేసి అందరికి చీటింగ్ మార్చేస్తున్నారు ఇక్కడ మస్కా. రైట్. ముక్కు మీద ఈగ వాలింది, బట్ మనం చేతులు యూజ్ చేయకుండా దాన్ని తోలాలి. ఎలా? హౌ? చేతులు వాడకూడదా? మీ హెల్ప్ అడగొచ్చా? ప్లీజ్ శ్రీజ గారు, ప్లీజ్. ఇక్కడ ఈగ ఉంది, ప్లీజ్ తొందరగా రండి. అంటే అంతసేపు ఆలోచిస్తే ఈగ వెళ్ళిపోదు. ఈగ అక్కడే ఉంది. మీకు తెలుసా ఈగ ఫ్రెండా? మీకు వెళ్ళిపోతుంది. ఇలా సైలెంట్ గా ఉంటే అదే వెళ్ళిపోతుంది. ఈగ నాని కదా, నా ఫ్రెండే. అన్ని ఈగలు నానీలు కావు కదా. ఇది నాని కాకపోతే సోనీ అనుకో. ఏం పోయింది? ఏదో ఒకటి వెళ్ళిపోతున్నట్టుందండి. అయ్యో వెళ్ళిపోయింది. అదిగో అదండి విషయం. ఇక చాలే కూర్చోమ్మా. ఈగొస్తేనంట ఏది ఈగ ఏది ఏది అనుకుంటూ ఉంటే వెళ్ళిపోతుందంట. బాబా, ఏం తెలివితేటలు తట్టుకోలేకపోతున్నావమ్మా. సరే, సక్సెస్ఫుల్గా ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేశారు. వండర్ఫుల్. ఉగాది స్పెషల్ కొంచెం తీపి కొంచెం కారం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆదాయం 5, వ్యయం 2. కొంచెం తీపి కొంచెం కారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే అండి, సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు 4 రౌండ్లు పూర్తి చేసుకున్నాం. ఇంకా 2 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో 5వ రౌండ్ వచ్చేసి అంత్యాక్షరి పెట్టుకుందాం. అంత్యాక్షరి అంటే మీరొక రౌండు కాదు, మొత్తం కలిపి ఒకటే రౌండు. విడివిడిగా పాడతారా, కంబైన్డ్గా గ్రూప్లా పాడతారా? విడివిడిగా. ఎలాగో నీకు ఫ్రెండ్ నీ పక్కనే ఉంది, ఇంకా ప్రియా కూడా ఉంది. కాకపోతే ప్రియాను దీప కూడా పక్క ఉంటే బాగుండేది. వాళ్ళిద్దరు ఎంత చక్క. ప్రియా అంటే అందరికీ ప్రియమైందే కాబట్టి ఓకే, డన్. మీ ముగ్గురు ఒక గ్రూపు. ఓకే, ఫస్ట్ అక్షరం ఆతో స్టార్ట్ చేయండి. మీరు ఆ అంటే అమలాపురం పడతారండి. కొంపతీసి వద్దే, అదే వస్తుంది నోటికి అనుకున్నా. మీ ఎక్స్ప్రెషన్ చూడగా నాకు అది గుర్తొచ్చి అడిగాను, అది పడతావేమో అని. తెలుగు పాటలు మాత్రమే పాడాలి, కండిషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, తెలుగు పాటలు మాత్రమే. పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాగాలతో. అంతే 2 లైన్లే. 2 లైన్ చాలు కదా. అంతే, బోర్ కొట్టన్నమాట. ఇప్పుడు లాస్ట్ ఏం ఇచ్చారమ్మా? ఈ రౌండ్ లో 6 పాటలు మాత్రమే పాడాలి. ఓకే, ఒకటి పాడేసారు, 2 లా. లాలి 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 వడభద్ర సాయి వరహాలి రాజీవని తృదికి రతనాలి మురిపాల. ఓకే, మీరు కూడా లా ఇచ్చారా? పండగ రోజు అంత్యాక్షరి పెడితే కొంచెం హుషారుగా పాటలు పాడతారేమోనంటే వీళ్ళు స్లో పాటలు. ఇప్పుడు మాకు లా లాలు దర్వాజ కాడ గోల్కొండ ఫోర్ట్ కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా. ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ కాదలొకటే ఊరు వాడలేదైనా. గోవిందా గోవిందా ఏమైనా బాగుందా, ప్రేమిస్తే
చేస్తే పెద్దోళ్ళంతా తప్పులంచుతారా. అంతే. చాలా పాడారు. ఎందుకంటే ఇందాక 2 లైన్లు మాత్రమే పాడతామన్నారు, ఇప్పుడు ఎప్పుడు ఆపుతారా నేను చూశాను. టోటల్ గా రాయిచ్చారు, ఒక్క పాట వాళ్ళకి బాగా వచ్చిన అర్థం. రమ్మని రమ్మని రామచిలుక పలికెను ఈ వేళ. బాగా అయింది. మళ్ళీ లాయిచ్చారు, లాతో పాడండి. ఎంతోలకి ఈ లోకంలో పుట్టడమే లక్కీ. అవునవును, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం కూడా లక్కీ. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకు నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్. ఇంగ్లీష్ న్యూ ఇయర్ అయినా కానీ చక్కగా సిచ్యువేషన్ కి సరిపోయింది కదా మీకు ఈ రోజు తెలుగు ఉగాదికి. తర్వాత మన లాస్ట్ లో ఏమొస్తుంది? రా వస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ అంటే రా వస్తుంది. రా రామేనా చెలియా రామేనా చెలియా రయ్యంటూ రావే చెలి. వారేవా చెలియా వరసైన చెలియా ఊరంతా మూల చెయ్యి. ఇంకోటి యాలో ఈ ఈలో చాలా ఉన్నాయి. ఇంకా నయం వాళ్ళు లాయిస్తారు అనుకుని భయపడ్డాను. రయ్యంటూ రావే చెలి అన్నారు కదా, మళ్ళీ లాయిస్తారు అనుకుని భయపడ్డాను. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే గతమంతా కదిలేలా నా ఊహల దారులలో. ఈ పాటలో ఉన్న ప్రాబ్లం అదే, ఎందుకంటే సినిమాలో 2 సార్లు ఉంటుంది ఈ పాట. ఒకటి అమ్మాయి పాడుతుంది, ఒకటి అబ్బాయి పాడతారు. మేము ముగ్గురు పాడుతున్నారు కాబట్టి ఎవరు ఏది పాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. వేలా వస్తుంది లా మళ్ళీ లాయిచ్చు. ఎక్కడ ఎత్తుకోవాలి పాటలు? ఇది లా రౌండ్ అనమాట, కానీ అలానే ఉంది. వెరీ గుడ్. గైడ్ మేము డిఫరెంట్ లెటర్స్ ఇస్తున్నాం. సూపర్. గాజువాక పిల్ల మేం గాజులో లంగారా, గాజువాక పిల్ల మేం గాజులో లంగారా, గాజువాక పిల్ల మేం గాజులో లంగారా. మంచి హుషారైన పాట పాడారులే అనుకుంటే 2 లైన్లు పాడ వదిలేస్తున్నారు మీరు. సో టాటా మంచి జోష్గా పాడండి ఈ రౌండ్. దీన్ తనక్తరి నట్టిక్తో దీన్ తనక్తరి నట్టిక్తో దీన్ తనక్తరి నట్టిక్తో గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం, ఈ క్షణాలే ఎంతో సంతోషం, జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం, అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం. దీన్ తనక్తరి నట్టిక్తో దీన్ తనక్తరి నట్టిక్తో దీన్ తనక్తరి నట్టిక్తో. మా లాస్ట్ పాట మీరు కూడా మంచి హుషారైన పాట పాడండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా, మాటన ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదేమెలా. లా అయిపోయింది. కూడా అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. స్లో పాటలు మెల్లగా పాడినా కూడా మొత్తానికి బాగా పాడారు. వెరీ గుడ్. బాగుందండి. మనకి చక్కగా పదాలు, పొడుపు కథలు, సామెతలు, పాటలు అన్నీ అయిపోయాయి. ఆటలు ఆడిద్దామంటే ఈ డ్రెస్సులతో ఆటలు ఆడితే అంత బాగుండదు అనిపించింది. కాబట్టి ఒక పని చేద్దాం. ఈరోజు ఉగాది కాబట్టి అందరూ కలిసి ఉగాది పచ్చడి చేసుకుందాం. అయితే అంతకంటే ముందు ఇంకొక చిన్న పని చేద్దాం. ఉగాది రోజు సెంటిమెంటల్గా ఎవరైనా సరే పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే మన రాశి ఫలాలు ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా అందరూ తెలుసుకుంటూ ఉంటారు ఈరోజు కంపల్సరీ. ఓకే అమ్మాయిలు, మీ రాశి ఫలాలు ఏంటి అనేది నేను చదువుతాను. సో ఇప్పటికి నేనే పంతులు గారిని కాబట్టి ఫీజులు, సంభావనలు, దక్షిణలు ఏమన్నా అంటే ఈ పళ్ళల్లో పెట్టేయచ్చు, ఏం పర్లేదు. పళ్ళాలు చాలా ఉన్నాయి ఖాళీగా, ఏం పర్వాలేదు. ముందుగా సరే విషిత, నీ రాశి చెప్పమ్మా. మకర రాశి. అబ్బా, నేను తీయడం కూడా కరెక్ట్గా మకర రాశి తీసాను చూడవా. సో నీ మకర రాశిలో ఆదాయం 5, వ్యయం 2. అంటే బాగా సంపాదిస్తుంది అనమాట, తక్కువ ఖర్చు పెడుతుంది అనమాట. అంటే అమ్మాయిని చూసినా కూడా అలాగే అనిపిస్తుంది, ఎక్కువ తిన్నట్టుగా కానీ ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా కూడా ఏమనిపించదు. ఆదాయం 5, వ్యయం 2 బాగానే ఉందమ్మా.
రాజపూజ్యం 2 అవమానం 4 అంటే గౌరవం ఎక్కువ అవమానం అందరూ తక్కువ. గుర్తుంచుకోండి, నన్ను ఎవరేమనొద్దు ఈ రోజు నుంచి. కాబట్టి ముందే వార్నింగ్ చేయొద్దు. బాగుందమ్మా. మనం ఒకసారి విష్ణుకి ఎక్కువ సంపాదిస్తున్నందుకు అభినందిద్దాం. ఓకే, నెక్స్ట్ స్నిగ్ధ, నీ రాసి ఏంటమ్మా? మేషం. మేష రాశి అన్నావు కదా, మేషం అంటే ఏంటో తెలుసు? ఏరీస్. తెలుగులో చెప్పు. మేషరాశి. మేక. బాబా, ఎవరు చెప్పారు నీకు మేషం అంటే మేకాని? మరి అదే ఉంటది కదా. అచ్చా, అంటే బొమ్మలో అది ఉంటుంది కాబట్టి తెలుసుకున్నావా? ఏమి తెలివి. సరేమ్మా. అబ్బో, స్నిగ్ధ మేషరాశి వారికి ఫలితం అన్నమాట. ఆదాయం 14, వ్యయం కూడా 14. ఇలా సంపాదిస్తుంది, ఇలా ఖర్చు పెట్టేస్తుంది అనమాట. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. నాకంటే 2 ఎక్కువ. ఏదైనా సరే ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు ఈ విషయంలో, గుర్తుపెట్టుకోండి. మంచిగా మాట్లాడండి. పైగా తను ఇందాకే చెప్పింది, నోరు మంచిదైతే ఊరు మంచిది, నన్ను అందరూ మంచిగా చూసుకుంటారని. ఈ సంవత్సరం మొత్తం అదే కంటిన్యూ చేయి, ఓకేనా? వెరీ గుడ్. హరిత, ధనుస్సు రాశి. ధనురాశి. ధనుస్సు అంటే విల్లు. ఇల్లు. ఆదాయం 2. హరిత, ధనురాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8. అంటే వచ్చేది కాక అప్పులు ఎక్కువ చేయాలన్నమాట. జాగ్రత్తమ్మా. అయితే హరితకున్నటువంటి ధనురాశి ప్రకారం రాజపూజ్యం 6, అవమానం 1. అంటే ఈ సంవత్సరం బాగా గౌరవించబడతావు, గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటావు, మంచి రేంజ్కి వెళ్ళిపోతావు అనమాట. మమ్మల్ని కాస్త గుర్తుపెట్టుకో. రేంజ్ తప్పకుండా. రేంజ్ అని అలా చూపిస్తారేంటి? అంటే మంచి పేరు ప్రఖ్యాతులతో పైకెదుగుతుంది అని అర్థం. తర్వాత ప్రియా, వృశ్చికం. బాగా విను. వృశ్చిక రాశి ప్రియా, ఆదాయం 14, వ్యయం 14. అన్నమాట. అయితే రాజపూజ్యం 3, అవమానం 1. ఆల్వేస్ గౌరవించబడతాం. వెరీ గుడ్. ఈ విషయంలో మీ ఇద్దరు సమానంగానే ఉన్నారు రాజపూజ్యం అవమానంలో. తర్వాత దీప, మీనరాశి. మీనరాశి, ఆదాయం 2, వ్యయం 8. సూపర్. నువ్వు కూడా అప్పెక్కువ తెచ్చుకోవాలి, నన్ను మాత్రం అడక్కే. తర్వాత అసలు అడగను. రాజపూజ్యం 1, అవమానం 7. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. నాకు దక్షిణ మాత్రం ఎగ్గొట్టకు, జాగ్రత్త. ఎందుకు ఎగ్గొడతాం? చాలా బాగా చెప్పారు కదా, ఎక్కువ ఇచ్చేస్తాం. వెరీ గుడ్. పోటీగా తీసుకున్నందుకు చాలా అభినందనలు నీకు. నెక్స్ట్ నువ్వే లాస్య, నీ రాశి. మా స్నిగ్ధతో పాటే నేను కూడా ఎప్పుడు వదిలి ఉండను. మేషం. అందుకేనా నీకు స్నిగ్ధ అంటే అంత ఇష్టం? అది తెలియకముందే ఇష్టం. ఓకే, అయితే బాగా విను. సేమ్, ఇంకా నీకు చెప్పక్కర్లేదు. ఆదాయం 14, వ్యయం 14. తనతో తోడుంటా నేను. 14 వదిలేస్తాం. అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి ఏంటి? లీస్ట్ బట్ నాట్ లీస్ట్ నా రాశి. మా యాంకర్ ఈ రోజు. నా రాశి సరే, ఫలితం మేము చెప్తాం, ఇటు ఇవ్వండి. మేము చెప్తాం. అవసరం లేదు. కొట్టుకోకండి. ఇప్పుడు వరకు ఎంత ప్రశాంతంగా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇప్పుడు గొడవ పడతారా? మేము చెప్తాం. అమ్మా, మీ రాశి ఏం చెప్పాలని అక్కర్లేదు. ఆతృత. నేనే చెప్తాను, ఏం భయపడకండి. నా రాశి ఏదో నేనే చెప్తాను. చూడకుండా చెప్పాలి. మీరు రాసి మర్చిపోయారా? చూడకుండా చెప్పేయచ్చు. ఏది బాగుంటే చెప్పేసుకుందాం అన్న. కాదు, రాశి నాకు తెలుసు, ఫలితం కూడా నాకు తెలుసు. అందుకే ఆల్రెడీ ఇందాక మీ 6గురిలో చెప్పేశాను. ఏంటి మీ రాశి? చెప్పుకోండి చూద్దాం. మకరం. కరెక్ట్. సో నా రాశి ఫలితాలు మీరెవరు చెప్పక్కర్లేదు, నేనే మరోసారి చూసుకుంటాను. ఆదాయం 5, వ్యయం 2. అమ్మయ్య పర్లేదు, నా దగ్గర ఎవరు అప్పడగద్దు. చెప్తానండు, నీకు వచ్చిందే నాకు వస్తుంది. రాజపూజ్యం 2, అవమానం 4. కాస్త నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నమాట. ఓకే ఓకే. ఇదండి ఇవాల్టి ఉగాది పంచాంగ శ్రవణం. మనందరి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనం కాస్త పద్ధతిగా దాన్ని ఫాలో అవుతూ మన పనులు మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోదాం. అంతకంటే ముందు పచ్చడి చేసుకుందాం. దానికోసమే వెయిటింగ్. దానికోసం వెయిటింగ్. ఉగాదిలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఉగాదిలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి. కానీ ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉన్నాయి కదా, ఏమేమి వేస్తాం ఉగాది పచ్చడిలో చెప్పండి? మామిడికాయ, చింతపండు, వేపాకు, అరటిపండు, ఉప్పు. వేపాకు కాదు ప్రియా, వేప పువ్వు. పూత. కారం. కాదు, వేపాకేసి పెడుతుందంట. నాకే పచ్చడి వద్దు. పూత. నాకు వద్దు. పర్లే, కొంచెం తినండి, ఏమవుదు. వేపాకు వేయరమ్మా, వేప పువ్వు వేస్తారు. ఇదిగో ఇక్కడ ఉంటది చూడు, వేప పువ్వు. ఇదిగో ఆకులు తెచ్చారు అప్పుడు. లేదు, ఆకు నేనే పెట్టాను సరదాగా. చూస్తే ఎప్పుడెప్పుడు చేస్తారో తిందామని చూస్తున్నాం. సరే, మాకు తొందరగా తినాలని ఉంది. బాగుంది. అయితే ఇవి ఎందుకు వేస్తారు తెలుసా? టేస్ట్ రావడానికి. అవ టేస్ట్ రావడానికి అందరూ తెలుసు. మామిడికాయ ఏ రుచి కోసం వేస్తారు? పులుపు. మీరు చెప్పండి.
పులుపు ఏమేం చెప్పినా వాళ్ళు చెప్పిన టేస్ట్ ఒకటే కదా. మామిడికాయ వేసేది పులుపు కోసం కాదు, వగరు కోసం. నీకోసమే వేస్తాం మామిడికాయ మేము. ఎందుకంటే పులుపు కోసం చింతపండు పులుసు పిలుస్తాం కదా, చింతపండు పులుసు అనేది పులుపు కోసం. మిగిలినవన్నీ తెలిసిపోతాయి మీకు. ఒక్క వగరు కోసమే మామిడికాయ వేస్తారు. ఇప్పుడే వస్తుంది కదా, అది పండకుండా పచ్చిగా ఉంటుంది కదా, పచ్చిదనంలో ఉండేటువంటి ఒక వగరు ఆ రుచి కోసం మామిడికాయ కంపల్సరీ ఉగాది రోజు వేస్తారు. మిగిలినవన్నీ రకరకాల బెల్లం వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, అరటిపండు వేసుకోవచ్చు, తీపి కోసం అంటే నీకోసం. ఓకే, ఇక కారం అంటారా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, మిరియాలు కూడా వేస్తారు. చేదు కాదు, కారం. లాసీ కోసం. సో దానికి సంబంధించిన అన్ని తీసుకొచ్చాము. మీకు ఎలాగో ఉప్పు అనేది దానికి ఆల్టర్నేట్ అనేది లేదు. నన్నేసి చూడు కదా, కాబట్టి ఉప్పు అనేది ఉప్పే. ఇది ఎప్పుడు ఏమైనా ఉప్పు వేయాల్సిందే. సో ఇవన్నీ కలుపుకొని మన దగ్గర వెయిట్ చేస్తున్నాయి. మనం పచ్చడి చేసేసుకొని ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం. మన్మథనామ సంవత్సరం ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిలాగే ఎంతో చక్కగా 6 రుచులతో 6 రకాల ఆటలతో మిమ్మల్ని అలరించిన మన 6 యాంకర్స్కి గిఫ్ట్ స్పాన్సర్స్ చేస్తున్నారు బ్లూ పెప్పర్ స్ప్రే వాళ్ళు. అయితే అమ్మాయిలకి ఈ రోజుల్లో ఎంతో అవసరమైనటువంటి పెప్పర్ స్ప్రే, పవర్ అన్నీ కూడా మనకి అవసరం అని ఒకసారి గుర్తు చేస్తూ వారిచ్చినటువంటి ఈ గిఫ్ట్స్ని మన యాంకర్స్కి అందజేస్తున్నాం. ముందుగా దీప. నెక్స్ట్ హరిత. ఇషిత. లాస్య. ప్రియా. స్నిగ్ధ. 6 రుచులతో కలిసిన అందమైన పచ్చడి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ ఎలా ఉందో మాకే తెలీదు. సో ముందు ఒకసారి మేము తిని ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. 6 రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిలాగే మనిషి జీవితం కూడా 6 రుచుల సమ్మేళనం, 6 రకాల భావనలతో మిళితం. అందుకే ఇందులో ఉన్నటువంటి ఉప్పు, పులుపు, కారం ఇలాంటివేమీ లేకుండా మనిషి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ తీరిపోయి అందరి జీవితం తీపితో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి 99 టీవీ ప్రేక్షకులందరికీ మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. నమస్తే. Gifts sponsored by South India's leading pepper spray, Blue Pepper.